దేవుని యొక్క వాక్యములో కనుక మనం చూసినట్లయితే మరి వెలుచూపును బట్టి కాక, అంటే వెలుచూపును బట్టి కాక విశ్వాసం వల్లనే నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. మరి చాలాసార్లు మన జీవితంలో వెలుచూపును బట్టి మనం ఏమవుతామంటే నడుచుకుంటూ ఉంటాం. ఈరోజు మరి ఈ యొక్క బాహ్యమైన కన్నులు అనగా శరీరమైన ఈ కన్నులతో చూచినప్పుడు, మన పరిస్థితులను చూచినప్పుడు మన విశ్వాసాన్ని కోల్పోతాం. అందుకే వాక్ బై ద ఫెయిత్ నాట్ బై సైట్ అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే మనం అంటే విశ్వాసముతోనే నడవాలా, విశ్వాసముతోనే చూడాలా, విశ్వాసముతోనే కదలాలా. మరి దేవుని యొక్క వాక్యములో వెళ్ళు చూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనుచున్నామని ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. నిజమే, మనందరి జీవితంలో లేదా మన జీవితంలో ఈ శరీర కనులతో పరిస్థితులను చూసినప్పుడు అనేక సార్లు ఈ పరిస్థితులను బట్టి అనగా ఈ శరీరాన్ని బట్టి, ఈ శరీరంలో ఉన్న ఈ కనులను బట్టి, మనం చూస్తున్న పరిస్థితులను బట్టి చూసినప్పుడు మనం ఏమైపోతామంటే దిగజారిపోతాం, కృంగిపోతాం, విచారపడతాం, భయపడతాం. ఈ విధంగా చెప్పాలంటే అనేక కలవరాలకు, అనేక భయాలకు గురవుతాం. కనుక మరి అలా చేసినప్పుడు తప్పక అపవాది నిన్ను ఏం చేస్తుందంటే మరి ఓడింపజేస్తుంది, అపజయము కలగజేస్తుంది, అశాంతిని గురి చేస్తుంది. కనుక అలా కాకుండా మనమందరం ఎలాగుండాలంటే విశ్వాసముతో నడవాలా, వెలుచూపుతో నడవద్దు, స్పిరిట్లో నుంచి నడవాలా, అంతరంగపు యొక్క ఆత్మీయ కనుల నుంచి నడవాలా. బైబిల్లో కనుక మనం చూసినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూస్తే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే అంటే అసాధ్యం. ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయగల దేవుడని నమ్మవలను కదా. అవును, దేవుని యొక్క వాక్యం అంటుంది. ఇదంతా కూడా మరి చూచే పరిస్థితిని బట్టి మనం చూస్తున్నప్పుడు ఏమైపోతామంటే మరి విశ్వాసముతో నడవలేం. నీకు స్పిరిట్, నీకు హృదయములు లేదా నీ ఆత్మ, నీ అంతరంగం యొక్క కన్నులను బట్టి మనము దేవుని విశ్వాసముతో చూచుకుంటూ ముందుకు వెళ్ళాలా. అలా కనుక నువ్వు వెళితే ఈ సమస్యలన్నిటినీ నువ్వు దాటగలవు, ఈ పరిస్థితుల్లో నువ్వు జయాన్ని పొందగలవు, నువ్వు నెమ్మది చూడగలవు. నువ్వు ఏ సమస్యనైతే ఇప్పుడు చూస్తున్నావో ఈ వెలి చూపుని బట్టి అనగా ఈ బాహ్య చూపుని బట్టి చూచి ఎదుగుతున్నావో, కలవరపడుతున్నావో, దాని వైపు చూడక విశ్వాసముతో మనము చూడాలా. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ కను చూపు అనేది ఏం చేస్తుందంటే వెలి చూపు, ఈ బాహ్యమైన ఈ యొక్క సైట్ ద్వారా చూచినప్పుడు నిజంగా దేవుని విషయాలు మనం గ్రహించలేం, అర్థం చేసుకోలేం. ఇంకో విధంగా చెప్పాలంటే మరి నీ కంటికి కనబడని ఆ దేవుణ్ణి విశ్వాసముతోనే చూడాలా, విశ్వాసముతోనే నడవాలా. మరి విశ్వాసముతో మనమందరం కూడా ముందుకు సాగువారిగా మనం ఉండాలా. ఈ యొక్క మరి లైవ్ ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నాడు ప్రభు. అవును, ఒకవేళ అలా కనుక అనగా ఇక వెలుచూపుని బట్టి కనుక నడుస్తే నిశ్చయంగా నీ మరలా అంటున్నా నువ్వు కృంగి విచారపడతావు. ఈ యొక్క లైవ్ ద్వారా మీ జీవితంలో ఈ సమస్యలన్నీ ప్రభు మీ నుంచి దూరము చేయునుగాక. విశ్వాసము లేకుండా ఎందుకు చదివామే, దేవునికి ఇష్టం అసాధ్యం, ఆయన ఉన్నాడని నమ్మాలి. విశ్వాసం అంటేనే నిరీక్షింపబట్టు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి అనగా ఈ వెలుచూపుతో చూసేది కాదు, అదృశ్యమైన దేవుని అదృశ్యమైన విషయాలు నీ యొక్క ఆత్మ ద్వారా నువ్వు గ్రహించి విశ్వాసముతో చూడాల. అదృశ్య దేవుణ్ణి ఉన్నది అంటే అదృశ్య దేవుని చూచుచున్నట్టుగా నిదానించి నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు ఈ సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది ఎబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం, నిరీక్షించబట్టు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నవని దేవుని యొక్క వాక్యం అంటుంది. మరి మనం అనేక సార్లు ఏమవుతున్నామంటే ఇప్పుడు ఈ పరిస్థితులు అంటే మనల్ని కలవర పెట్టేవి, భయపెట్టేవి. అది వ్యాధి కావచ్చు, వ్యాపారంలో సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నీ కలత కావచ్చు, నీ భర్త నుంచి, భార్య నుంచి, నీ పిల్లల నుంచి అనగా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ఏ సమస్య అయినా ఈ కంటి చూపును బట్టి చూచినప్పుడు బెదిరిపోతావు. విశ్వాసముతో నువ్వు ఎప్పుడైతే చూచుకుంటూ ముందుకెళ్తావో దేవుని నుంచి బలమైన కార్యాలు నేను చూడగలం. ఇలా దూరం అందరి జీవితంలో ఈ సమస్యలన్నీ దూరం అయిపోవునుగాక.
కష్టాలన్నీ దూరమైపోనుగాక. చూద్దామా బైబిల్లో గనక చూసినట్లయితే మరి దేవునికి వాక్యంలో కొన్ని వచనాలు చూద్దామండి. ఇది దాంట్లో అధ్యాయములు కనుక చూస్తే మరి కీర్తన గ్రంథం 27 అధ్యాయం 3-4 వచనాన్ని చూస్తున్నాం. నాతో యుద్ధము చేటకు దండు దిగినను నా హృదయం భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. అంటే ఎప్పుడైతే మన పరిస్థితులను చూస్తామో మనం ఏమవుతామంటే ధైర్యాన్ని విడిచిపెడతాం. ఇక్కడ నాతో యుద్ధము చేటకు దండు దిగిన నా హృదయం భయపడదంట. వాట్ ఈస్ స్ట్రాంగ్ ఫెయిత్, ఎంత బలమైన విశ్వాసం ఇదే దావీదులో ఉంది. అంటే యుద్ధము చేటకు దండు దిగిన నా హృదయం కలవరపడతలేదు, భయపడతలేదు. అంటే మనం చూస్తున్న చుట్టూ బాహ్యంగా వ్యాధులు, భయాలు, ఈ కష్టాలు, ఈ పెను తుఫాన్లు లేదా ఈ శోధనలు, ఈ మన చుట్టూ ఉన్న వ్యాపించి ఉన్న ఈ సమస్యలు ఎప్పుడైతే చూస్తామో హృదయం భయపడుతుంది. ఇక్కడ అంటున్నాడు, నాతో యుద్ధము చేటకు దండు దిగిన నా హృదయం భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను నేను దీనిలో ధైర్యం విడవకుందును. వాట్ ఏ గ్రేట్ గాడ్! ఎంత 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 చక్కటి విశ్వాసం దావీదులో ఉంది. అవును, యుద్ధము రేగిన నేను దీనిలో ధైర్యం విడవకుంటా ఉంటానని ఇక్కడ అంటున్నాడు. నిజమే. అంటే దండెత్తి తన మీదికి ఒక శత్రువు వచ్చిన, అంటే యుద్ధము చేటకు దండు దిగిన నా హృదయం భయపడతలేదు. అంటే బాహ్యంగా చూసే పరిస్థితిని చూసి, చూపుతో చూసి నేను భయపడతలేదని చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనం 2 రాజుల గ్రంథములో గనక మరి ఎలీషా దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. ఎలీషా మంచి భక్తుడు, చక్కటి మరి ఏలియా ఆత్మను, 2 బాల ఆత్మను కలిగిన వాడు. ఇశ్రాయేల్ రాజుకి ప్రతిసారి యుద్ధం జరుగుతున్నప్పుడు తను శత్రువుల గురించి చెప్పేవాడు. తను సరి చేసుకొని ఆ యుద్ధం ఇంకా వారి శత్రువులు రాకముందే చాలా చక్కగా దాని ప్లాన్ ప్రిపేర్ చేసుకొని శత్రువులందరినీ కూడా ఓడించేవాడు. అయితే ఇక్కడ కొంతమంది అంటున్నారు, ఆ శత్రువుల వ్యక్తులు కొంతమంది అంటున్నారు, ఎవరో మనలో నుంచి ఒక వ్యక్తి ఆ రాజుకు తెలియజేస్తున్నారని చెబుతున్నట్టుగా చూస్తున్నాం. అప్పుడు అలా కాదు, మరి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, అన్నీ కూడా అర్థమైపోతాయి, అన్నీ తెలుస్తాయి అని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అవును, ఏలియా తర్వాత ప్రవక్తగా ఎలీషా ఉన్నట్టుగా ఎలీషా ముందు చూపును కలిగి సమస్తాన్ని దేవుని యొక్క ఆత్మ ద్వారా గ్రహిస్తున్నట్టుగా చూచుచున్నట్లుగా చూస్తున్నాం. వేలు చూపును బట్టి కాక విశ్వాసముతో ఎలీషా నడుస్తున్నట్టుగా చూస్తున్నాం. ఒకరోజు శత్రువులు వచ్చారు. మరి ఇంటిలో ఉన్న ఆ పనివాడు అదే కాలమే వేకుని లేచి చూచినప్పుడు ఒక దండంట, గుర్రములంట, ఈ యొక్క చుట్టూ అంటే ఇంటి చుట్టూన్న గుర్రాలు, ఆ రథాలు చూసినప్పుడు బింబేలెత్తిపోయాడు, భయపడిపోయాడు. వెంటనే తనకున్న ఆ యొక్క ఎవరైతే మరి ప్రవక్త ఉన్నాడో ప్రవక్త చెప్తాను, అయ్యా మన చుట్టూ ఒక మరి శత్రువులు వచ్చేసారు, చుట్టుముట్టేశారు అయ్యా అని భయపడినట్లుగా చూస్తున్నాం. అప్పుడు దేవుని వాక్యములో మరి ఎలీషా అంటున్నాడు, అయ్యా వీడి కళ్ళు తెరువునైనా. ఇప్పుడు నువ్వు చూస్తున్న దానికంటే, నువ్వు చూసిన దానికంటే మన చుట్టూ ఆత్మీయ లోకములో ఉన్న ఈ యొక్క మనకున్న ఈ ప్రొటెక్షన్ అనగా దేవుని సమూహాన్ని చూడని, వీడిని కళ్ళు తెరువని దేవునికి ప్రార్థించగా వాడు వెళ్లి చూపును బట్టి చూసినప్పుడు ఆ శత్రువు వచ్చిన ఆ గుర్రములు, రథములు చూసినప్పుడు భయపడినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు ఆత్మీయ కనులతో ఇంకా ఆవలకు దాటి, వెలుచూపు దాటి ఆవల చూడలేకపోయాడు కనుక తన చుట్టూ ఉన్న దాన్ని చూచి మరి భయపడినట్టుగా వాక్యములు చూస్తున్నాం. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థించాడు, వాడు కళ్ళు దేవుడి నిజంగానే తెరిచినప్పుడు ఆత్మీయ కళ్ళతో చుట్టూ రథములంట, అగ్ని గుర్రములంట. ఎంత అద్భుతమైన కార్యం! ఎంత గొప్ప కంచె వేసి మరి ఎలీషా చుట్టూ మరి దేవుడు తన కంచె వేసి కాపాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మరి ఈ యొక్క బాహ్య చూపుతో చూచిన ఎలీషా దగ్గర ఉన్న పనివాడు చూచినప్పుడు బెదిరి భయపడినట్టుగా చూస్తున్నాం. ఎలీషా ఆ విషయాలు చెప్పినప్పుడు ఏమాత్రం బెదరట్లేడు, భయపడలేడు. ఇక్కడ నాతో యుద్ధము చేటకు దండు దిగినా నా హృదయం భయపడదు, నా మీదికి యుద్ధము రేగినా నేను దీనిలో ధైర్యం విడవకుందును. నీ సమస్యల మధ్యలో, నీ కష్టాల మధ్యలో, ఈ యొక్క బాధల్లో, దుఃఖములో ధైర్యం విడవకుండా ఉండాలా. దేవుని యొక్క వాక్యంలో చెప్పబట్టుగా అంటే వెలిచూపుతో చూసినప్పుడు, అనగా ఈ కంటితో చూపుతో చూసినప్పుడు విశ్వాసాన్ని
కోల్పోతావు, బెదురుతావు, భయపడతావు. కాబట్టి నీ అంతరంగాన్ని బట్టి నడవాల, వాక్యాన్ని బట్టి నడవాల, పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి ఆత్మలు నడిచే వ్యక్తిగా నీవు నేనున్నప్పుడు ఈ సమస్యలు అనగా ఈ కంటి కనబడిన ప్రతి సమస్య, పేదరికం, వ్యాధి, భయం, బలహీనతలు యేసునామములో నిశ్చయంగా నువ్వు జయిస్తావు. ప్రియులారా, ఈ లైవ్ ద్వారా ప్రభు మీతో చక్కగా మాట్లాడుతున్నానని నమ్ముతున్నా. ఈ సమస్యలు ఏవైనా, ఎటువంటి పెను తుఫాన్ అయినా, ఎటువంటి అగ్ని బలాలైనా, ఎటువంటి సింహాలైనా, ఎటువంటి ఇరుకు అయినా, నీ ముందర కనబడే ఎటువంటి యోర్దానైనా, ఎర్ర సముద్రమైనా, అంటే నువ్వు చూస్తూ నీ కంటి కనబడే ఎటువంటి బిగ్ థింగ్స్ ఎటువంటి అయినా కానీ, ఎటువంటి ఛాలెంజింగ్ అనగా ఎటువంటి మరి సవాలుతో కూడిన సమస్యలైనా కానీ, వాటిని చూడక విశ్వాసముతో చూచుట నేర్చుకోవాలా. అవును, ఈరోజు అలా చూస్తూ మనము వెళ్ళాలా. అనగా మన దేహమేమో చూచుచున్న దాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి విశ్వసిస్తుంది, ఆత్మేమో చూడని దాన్ని బట్టి విశ్వసించి ముందుకు సాగుతుంది. పిల్లలారా, ఈ యొక్క లైవ్ ద్వారా గొప్ప కార్యాలు పొందబోతున్నాం, విడుదల పొందబోతున్నాం. నీ శరీరములో మంచి ఆరోగ్యాన్ని చూడబోతున్నావు. నీ పిల్లలు దీవించబడబోతున్నారు. నీ సమస్య నుంచి విడుదల పొందబోతున్నాం. యేసు నామములో ప్రవచిస్తున్నా, నీ జీవితంలో గొప్ప కార్యములు, అద్భుత కార్యములు ఈ నెల, మరలా అంటున్నా, ఈ నెల క్రొత్త కార్యం, ఒక నూతనమైన కార్యం యేసు క్రీస్తు నామములో మీ జీవితంలో జరుగునుగాక. దేవునికి వాక్యంలో గనక చూసినట్లయితే, ఈ బైబిల్లో చూస్తే అనేక విషయాలు పిల్లరా. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చూసినట్లయితే కొన్ని విషయాలు చూద్దాం. దేవునికి వాక్యంలో, ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా, అనగా శిష్యులతో చెప్తున్నాడు. వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటన చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభు ఆ దోణిలో ఉన్నాడు, మరి ఆవలికి వెళ్తున్నారు, మరి శిష్యులు ఉన్నట్టుగా చూస్తున్నాం. అప్పుడు ఆ దోణులు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణ మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిందంట. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఉన్న దోణని తుఫాను రేగిందంట. ఆయన ఉన్న దోణ మీద అలలు కొట్టినందున, ఆయన ఉన్న దోణ మీద అలలు కొడితే నీ జీవితంలో అలలు కొట్టవా? అలల చేత పుట్టబడుతున్నవా? సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఈ విధంగా అనేక సమస్యలు ఉండొచ్చు. అలల చేత కొట్టబడినందున దోణి నిండిపోయిందంట. అంటే వాటర్తో, నీళ్లతో నిండిపోయినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచున్నను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. దేవునికి వాక్యంలో చూస్తే అక్కడే ప్రభు ఉన్నాడు. ప్రభు వైపు చూడక, విశ్వాసముతో చూడక, వెలుచూపుతో, అనగా తుఫానుని చూసినట్లుగా, గాలిని చూసినట్లుగా, పరిస్థితిని చూసినట్టుగా, కష్టాన్ని చూసినట్లుగా వారు ఎదుర్కొనే ఒక ఆ పెను తుఫాన్ని వారు ఎప్పుడైతే చూశారో, అలలు ఆ దోణి మీద కొట్టినప్పుడు ఏదైతే ఆ తుఫాన్ని చూశారో వాళ్ళు బెదిరి భయపడి అంటున్నారు కదా, ప్రభుని లేపి అంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాం. మరలా అంటున్నా, ఈ యొక్క వెలి చూపే నీ జీవితంలో చింతను కలగచేస్తుంది, భయాన్ని కలగచేస్తుంది. కనుక నాట్ బై సైట్, వాక్ బై ఫెయిత్, అనగా విశ్వాసముతో నడవాలా. అవును, పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి సమస్యను వెలుచూపుతో కనుక చూసుకుంటే మృతతుల్యమైన దేహం, శారా గర్భం ఉడిగిపోయింది. అబ్రహాము యొక్క జీవితంలో 100 ఏళ్ళు అయిపోయినాయి. కనుక వెలి చూపును బట్టి వారు చూసి ఉండేది ఉంటే దేవుని నుంచి గొప్ప కార్యములు పొంది ఉండేవారు కాదు. అవును, వెలుచూపుతో మరి విత్తనాన్ని కనుక మరి వేసి ఉంటే ఇస్సాకు 100 ఫలాన్ని పొంది ఉండేవాడు కాదు. వెలుచూపును బట్టి అంటే అక్కడ గెరారులో మరి దేవునికి వాక్యములు చూస్తే 26 అధ్యాయంలో చూస్తే అదంతా కరువు అంట. ఆ కరువు కాలములో దేవుని మాటను విని విశ్వాసంతో, వెలుచూపును బట్టి కాక విశ్వాసంతో విత్తి ఆ సంవత్సరం 100 పంట చూసినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు నీ సమస్య ఏదైనా, నీ పోరాటం ఏదైనా, నీ చింత నిన్ను కలవరపెట్టేది, భయపెట్టేది ఎటువంటిదైనా, అవును, దాని వైపు నేను చూడవద్దు.
ఇక్కడ దోణిలో యేసయ్య ఉన్నాడు. ఇక్కడ దేవుని దోణి ముందుకు వెళ్తుంది. అయితే దోణి మీద గాలి తుఫాన్ అంట, మరి అలల చేత అది కొట్టబడుతున్నదంట. అవును, ప్రభు అమరమున నిద్రించుచున్నట్టుగా దేవునికి వాక్యంలో చూస్తున్నాం. అందుకు ఆయన వెంటనే వీరంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం, అయ్యా నీకు చింత లేదని చెప్పినప్పుడు ప్రభు లేచి, అందుకైనా లేచి గాలిని గద్దించి శబ్దమై ఊరని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా? ఇలా ద్వారా ప్రభు నీతో అదే మాట్లాడుతున్నాడు. డాక్టర్లకు ఒకవేళ అది అసాధ్యం కావచ్చు, ఒకవేళ ఇంకా నీ గర్భఫలం అనుకున్నది జరగకుండా ఉండవచ్చు. దేవుడు ఈ ద్వారాలు తెరుచునుగాక. ఉద్యోగములు, కుటుంబములో నువ్వు అనుకున్న దాంట్లో నీ పేదరికం యేసునామములో తీసివేనుగాక. నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనుగాక. నీ అప్పు తీర్చుకునే జ్ఞానాన్ని దేవుణ్ణి కిచ్చునుగాక. సంపాదించుకునే సామర్థ్యాన్ని, ఈ సమస్యలు అవును వాటన్నిటిలో జయించే సామర్థ్యాన్ని, శక్తిని యేసు క్రీస్తు నామములో దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరెందుకు భయపడుచున్నారు? అవును, దేవునికి వాక్యం అంటుంది, మీరెందుకు భయపడుచున్నారు? ఇంకా నమ్మిక లేకయున్నారా? అనగా వెలుచూపుతో ప్రభు అక్కడే ఉన్నాడు, అమరమనం ఉన్నాడు, వారి దోణిలో ఉన్నాడు. అలాగే నీ జీవితంలో నీతో నీ హృదయములో విశ్వాసము తర అవును ప్రభుని కలిగి కూడా అనేక సార్లు మనం ఏమవుతున్నామంటే బెదురుతున్నాం, భయపడుతున్నాం. అప్పుడు ప్రభు అంటాడు, మీరు ఇంకా నమ్మిక లేకయున్నారా? లేచి గాలిని గద్దించినప్పుడు నిమ్మలమైపోయిందంట. ఈ రోజు నీ ప్రతి ప్రాబ్లం కామైపోనుగాక, యేసు నామములో వేడిపోనుగాక. నీ ప్రాబ్లం యేసు క్రీస్తు నామములో ఎండైపోనుగాక. ఈ యొక్క నెల మరలా అంటున్నా, ఈ యొక్క April 1 యేసు క్రీస్తు నామములో ఒక నూతన కార్యం, ఒక మంచి కార్యం నీ జీవితంలో జరుగునుగాక. ఆ ప్రభువే నీ కొరకు కలవరి శిలువలో ప్రాణమే పెట్టాడు పిల్లరా. అవును, తన ప్రాణమును దారపోసాడు. దేవునికి వాక్యం అంటే గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. యెషయా గ్రంథం 53:12 ఆయన ప్రాణమును దారపోసెను. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, మన పాపాన్ని ఆ శిలువలో మ్రాను మీద మ్రోసుకున్నాడు. మన శాపాన్ని, పాపాన్ని, వ్యాధిని, బలహీనతను అవును పిల్లరా, మన కలిగే శ్రమ, మన కలిగే కష్టాన్ని ఆయన తీసుకొని మనకు నెమ్మది ఇవ్వడానికి దేవుని గొర్రె పిల్లగా మనకు బదులుగా మన స్థానములో యేసయ్య మరణించటమే కాదు, చనిపోవటమే కాదు, తిరిగి 3వ దినమున మృత్యుంజుడై తిరిగి లేచినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ ప్రభుని నమ్మితే రక్షణ పొందుతావు, నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది, నీ ఇంటి వారికి నెమ్మది కలుగుతుంది, నీ సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. పిల్లారా, ఈరోజు నువ్వు ఎలాగుంటున్నావు? నిజంగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు రాజుకు ప్రతిమన్న చేశాడు. దీనికి గనక మొక్కకుంటే, సాగిల పడకుంటే నిశ్చయంగా ఇదిగో మీరు చూస్తున్న అగ్ని గుండములో వేయబడతారు. నిజమే, అలా చెప్పినప్పుడు వారు వెలిచూపుతో ఆ మండి అగ్నిని చూడలే, కానీ అంతకంటే శక్తిమంతుడైన యేసు ప్రభుని, సర్వశక్తి గల దేవుని యొక్క మహాత్యాన్ని, దేవుని యొక్క శక్తిని వారు ఎప్పుడైతే చూచి విశ్వాసముతో అంటున్నారు, నశించిన ఒకవేళ నువ్వు రక్షించిన మా దేవుడు రక్షించకపోయినా మేము మాత్రం దానికి మాత్రం సాగిల పడమని వారు భయము లేకుండా, బెదురు లేకుండా నిలబడినట్లుగా చూస్తున్నాం. నిజమే, 7 రెట్టింపు చేశారంట. సాగిల పడరా, మరొక్కరా మరి అన్నప్పుడు వారు ఏమాత్రం భయపడలే, వారి ప్రాణాలకు బెదరలేదు. అవును, విశ్వాసముతో వెలు చూపును బట్టి కాక మా దేవుడు తప్పక అగ్నిలో రక్షించగలడు. ఒకవేళ రక్షించకపోయినా మేము ఏమాత్రం ఈ వెలుచూపును బట్టి నడవమని ఒక తీర్మానం, ఒక డిసైడ్ ఎప్పుడైతే అయ్యారో వాళ్ళు వేసిన వెంటనే, అగ్నిలో వేసిన వెంటనే దేవునికి వాక్యం అంటుంది వాళ్ళంట అగ్ని జ్వాలలు కాల్చలేదంట, ఎంత మాత్రం అగ్ని వాసన తగలేదంట. రాజు చూస్తున్నాడు, వేసింది ముగ్గురున్నయ్యా, ముగ్గురు వేస్తేంటి 4 కనబడుతున్నారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, ఇంకొకరు సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్, దేవుని ఇంకొక వ్యక్తి, ఇంకొక మనుష్యుడు వారి మధ్యలో సంచరిస్తున్నాడు అని మరి ఆ రాజు ఆశ్చర్యపడినట్లుగా చూస్తున్నాం.
వెలుపలికి తీసుకొచ్చారు. మరి క్షేమముగా బయటకు వచ్చినట్టుగా ఇట్టి విధమైన సజీవుడైన, రక్షించగలిగిన, కాపాడగలిగిన, విమోచించగలిగిన, మరి సమస్యల మధ్యలో నమ్ముకున్న వారిని విడుదల పరిచి రక్షించే ఇట్టి దేవుడు మరి ఏ దేవుడు లేడని మరి ఆ రాజు పలికినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. నిజమే, మరి దేవునికి వాక్యంలో చూస్తే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వెలుచూపుతో నడవలే. రాజు చెప్పిన ఆజ్ఞ మరి అయ్యా దాన్ని బట్టి, ఆ ప్రతిమని బట్టి, అగ్నిని బట్టి మరి చూచి బెదరక దేవునికి భయపడ్డారు, దేవుని మీద విశ్వాసం ఉంచారు. దేవునికి భయపడి కారణాన్ని బట్టి ఆ కనిగిన సమస్య నుంచి 7 అగ్ని అంట, దాని నుంచి ఏమాత్రం కీడు కలగకుండా మరి దాంట్లో నుంచి బయటకు వచ్చినట్లుగా చూస్తున్నాం. ఈరోజు నీ సమస్య ఎటువంటి, నీ ఇబ్బంది ఎంతదైనా, నీ కలవరం ఎటువంటిదైనా దేవుడు దాని నుంచి నేను విమోచించును గాక, విడుదల పరచును గాక. అప్పుడేనంటాడు, మీరెందుకు భయపడుచున్నారు? ఇక్కడ మరి ఇందాక చదివాం, పెను తుఫాను గాలించి భయపడినట్టుగా చూస్తున్నాం. అవును, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, అవును గాలియు సముద్రం ఈయనకు లోబడుచున్నవని అవును ఒకరితో ఒకడు చెప్పుకుంది. యేసు లేచి గాలిని గద్దించగా అవును నెమ్మదైపోయిందంట. అవును, ఈరోజు నీ జీవితంలో నువ్వు వెలిచూపును బట్టి నడుస్తున్నావా? అప్పుడు నువ్వు నిజంగా ఎంత మాత్రం కూడా ముందుకు సాగలేవు. అందుకే వెనకాల వచ్చే ఫరో సైన్యాన్ని బట్టి మోషేతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు బెదిరి భయపడి అవును విడుదల పొందిన తర్వాత దేవుడు అనేక కార్యాలు చేసి నడిపిస్తున్న సముద్రాన్ని చూచి, వెనకాల ఫరో సైన్యాన్ని చూచి మరి బెదురుపడి భయపడి ముందుకు సాగకుండా బెదురుతున్నప్పుడు మోషే అంటాడు, ఊరకుండుడి. దేవుని యొక్క వాక్యం అంటాడు, నేడు యెహోవా కలగచ్చు రక్షణ, ఊరక నిలిచి ఉండి చూడండి. వెనకాల తరుముతున్నానంట ఫరో సైన్యం, రథములంట, అగ్ని గుర్రం, రథములు గుర్రములంట మరి వెనకాల వస్తున్నారు. ముందు చూస్తే సముద్రం మధ్యలో ఇరిగిపోయారు. అరణ్యం వారిని ఇరికించి వేసింది, బాధిస్తుంది. పిల్లరా ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వెనకాల చూస్తున్నారు, ముందుకు చూస్తున్నారు, వెలిచూపుతో చూస్తున్నారు, శరీరముతో నడుస్తున్నారు. ఆత్మతో కాక, విశ్వాసముతో కాక, వాక్యముతో కాక, ఆత్మానుసారంగా కాక, నువ్వు ఎప్పుడైతే ఈ శరీరముతో చూస్తావో ప్రతి పరిస్థితి నీకు ఎలాగుంటుందో తెలుసా? పెద్దగా కనబడుతుంది. కానీ వాటి మధ్యలో దేవుడు చాలా అద్భుత కార్యాలు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. మోషే కూడా మొరపెడుతున్నాడు, నాకెలా నువ్వు మొరపెడుతున్నావు? ముందుకే సాగు. దేవుని యొక్క వాక్యం అంటుంది, తన దగ్గర ఉన్న దేవుని కర్రతో, అనగా ఆ కర్రను తీసుకుని సముద్రాన్ని కొట్టగా 2 పాయలైపోయింది, గోడలుగా నిలిచిపోయింది. ఆరిన నేల నీరు ఆరిన నేలగా మార్చబడింది. పిల్లరా దాన్ని దాటి మరి మోషేతో ఉన్న ఇశ్రాయేలు సమూహం, ఆ జన సమూహం ఆవలికి దాటి వెళ్ళిపోతుంది. ఎంత అద్భుతమైన కార్యం! వెనకాల వచ్చిన ఫరో సైన్యం అందులో నశించిపోయినట్లుగా బైబిల్ చూస్తున్నాం. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు వెలి చూపును బట్టి చూచినప్పుడు బెదిరి భయపడి మరి ఆగిపోయి నశించిపోతామని కలవరపడి దేవునికి మొరపెట్టి మోషేను మీద సనిగినప్పుడు మోషే అంటుండు, ఊరకుండండి, నేడు యెహోవా కలగచ్చు రక్షణ, ఊరక నిలిచి చూడమని చెప్పినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మరలా అంటున్నా, మీ జీవితంలో ఒకవేళ వెలిచూపుతో చూసి నడిస్తే కన్నీరుతో, దుఃఖముతో ముందుకు సాగలేవు. అవును, మోషే వెలిచూపును బట్టి కాక విశ్వాసముతో అదృశ్య దేవుణ్ణి ఉన్నాడని విశ్వసించి విశ్వాసము ద్వారా ముందుకు సాగుతుండగా సముద్రం అవును 2 పాయలైపోయింది, దారిగా చేయబడింది. ఆవలిగా తాను దాటడమే కాదు, తనతో ఉన్న వారందరి కూడా దాటింప చేసినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా నీవు అలాగే ఉన్నావా? అవును, ఇప్పుడున్న పరిస్థితులను చూచి బెదురుతున్నావా? కలవరపడుతున్నావా? అందుకే దేవునికి వాక్యములో దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో గనుక చూస్తే దానియేలు ముమ్మారు ప్రార్థిస్తున్నట్టుగా చూస్తున్నాం. అవును, దేవునితో కానీ మనుషులతో కానీ ఎవరు మాట్లాడదు, రాజుతోనే మాట్లాడాలా. అవును, ఒక శాసనం చేయబడింది. ఒకవేళ అలా కనుక చేస్తే సింహము గుహలోకి వేయబడతారు. అవును, దానియేలు ఈ విషయం తెలిసి కూడా మరి వెలుచూపును బట్టి కాక ప్రార్థన చేసుకుంటున్నాడు. మరి తలుపులు తెరుస్తున్నాడు, యెరూషలేము తట్టు చేతులు చాపుతున్నాడు, ముమ్మారు ప్రార్థిస్తుందంట, ఏమాత్రం బెదరట్లేదు. ఆ యొక్క
ఆ పరిస్థితిని బట్టి, ఆ కష్టాన్ని బట్టి. నిజమే పిల్లరా, ఈరోజు మనం అలాగే ఉండాలి. నీ విశ్వాసంలో స్ట్రాంగ్ గా ఉండు, నీ విశ్వాసంలో నిలకడగా ఉండు, నీ విశ్వాసంలో వెళ్ళు చూపుని బట్టి కాక విశ్వాసముతో నడువు. అనగా బాహ్యమైన నీ దృష్టితో దృష్టించి నువ్వు చూచినప్పుడు ప్రతిదీ కూడా నీకు బిగ్గా, పెద్దదిగా, ఒక సమస్యగా, ఒక కష్టంగా కనబడి నీ జీవితంలో ఎటువంటి సక్సెస్ ని చూడలేవు, ఎటువంటి విక్టరీ చూడలేవు. కానీ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో విజయం కలుగునుగాక, మీ సమస్య తీరిపోనుగాక, మీకు నెమ్మది కలుగునుగాక. నిజమే, దానియేలు గ్రంథములో చూస్తున్నాం పిల్లరా. దానియేలు మరి ఒక శాసనం చేయబడ్డ ఎంతో నమ్మకంగా ఉంటాడు. ముగ్గురులో ప్రధానుడు దానియేలు. చాలా చక్కని వివేకవంతుడు, జ్ఞానవంతుడు పిల్లరా. మరి నమ్మకస్తుడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ కాలములో మరి నమ్మకమైన వాడు. దానియేలు దగ్గర ఏ తప్పైనా, ఏ నేరమైన దొరుకుతుంది. నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను, మానవుని యొద్దనను ఎవడు ఏ మనవి చేయకూడదు. ఒక రాజుతోనే మాట్లాడాలా. అయితే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు దగ్గర మాట్లాడటం మాత్రం ఆపట్లేడు. విషయాన్ని తెలిసిన దానియేలు ఇటు శాసనము చేయబడ్డ యథాప్రకారం ఇంటికి వెళుతున్నాడు. మోకాలుంటున్నాడు. ఇంటిపై గైకి వెళ్ళి మరి యెరూషలేము తట్టు తన తలుపులు తెరిచి అవును దేవునికి ప్రార్థన చేచు దేవుని స్తుతిస్తున్నాడు. నిజమే పిల్లరా, కష్టాలు చూడటం కాదు, ఇబ్బందులు చూడటం కాదు, మరి మరి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, కుటుంబ సమస్యలు ఉండొచ్చు, అనేక సమస్యలు ఉండొచ్చు. అవును, దేవునికి వాక్యం అంటుంది, అతను తన దేవునికి ప్రార్థన చేయటం ఆపట్లే, కృంగిపోట్లే, బలహీనమైపోట్లే. వాము ఇటువంటి సమస్య, ఈ సమస్యని, ఆ సమస్యను చూచి ఏమాత్రం కలవరపడతలేదు. మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటం, ఆయన బతిమాలుకునటి వచ్చి ఎంత అద్భుతం. రాజు సమూహానికి సముఖమునకు మరి వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవునికైనా ఎవడు ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన వాడు సింహపు గుహలో పడద్రోయబడినని నీవు ఆజ్ఞయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదిల యొక్క పారసీకుల యొక్క పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరం, ఎవరును దాన్ని రద్దుపరచాలనను. ఇట్టి ఆజ్ఞ తెలిసి కూడా వెలి చూపును బట్టి కాక సింహపు గుహాని, లేకపోతే సింహాలని, లేకపోతే ఆ గుహలో వేస్తారని ఏ మాత్రం బెదరక, భయపడక, శాసనాన్ని లక్ష్య పెట్టక, దేవుణ్ణి మరి విశ్వసించి వెలుచూపుని బట్టి కాక ఎంత మాత్రం భయపడక దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, దానియేలుని తీసుకెళ్లి గుహలో వేశారు పిల్లరా. మరి దేవునికి వాక్యం అంటుంది, రాత్రంతా రాజుకు నిద్ర పట్టలేదంట. పడద్రోశారు బంట్రౌతులు, సింహం గుహలో పడదులేగా రాజును అనుదినం తప్ప సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునుగాక. నిజమే, రాయి తీసుకొచ్చారు, గుహను మూసేశారు. అవును, దానియేలు గూర్చి రాజు యొక్క తీర్మానం మారనీయమని రాజముద్రణ అధికారులు ముద్రను వేసి దాన్ని ముద్రించారు. రాజు రాత్రంతా నగరుకు వెళ్ళి ఉపవాసం ఉండి నాట్య వాయిద్యాన్ని ఆపివేసి జరగనీయలేదు, నిద్ర పట్టట్లేదంట. అవును, తెల్లవారుజామున రాజు వేగరము లేచి సింహము గుహ దగ్గరికి వస్తున్నాడు, త్వరపడిపోతున్నాడు. గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో రాజు అంటున్నాడు, దానియేలు పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యం నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. ఓ వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! ఎంత ఫెయిత్, ఎంత అద్భుతమైన ప్రార్థన. ప్రార్థించడం కాదు, తన విశ్వాసం తనని రక్షించగలిగింది. తన దేవుడు రక్షించాడు. దేవుడు తన దూతను పంపి దానియేలుని కాపాడినట్లుగా చూస్తున్నాం. నిత్యం నీవు సేవించిన నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అతను రాజు అంటున్నాడు. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషనిగా కనబడుతుంది గనక ఆయన తన దూతను పంపి సింహాలకి హాని చేయకుండా వాటి నోళ్లను మూయించను. రాజా, నీ దృష్టికి నేరము చేసిన వాడు కాను కదనను. అవును, దేవునికి వాక్యం అంటుంది, శ్రమలు, కష్టములు, ఇబ్బందులు ఉన్న దానియేలు కొరకు దూతను పంపించాడు. దానియేలు వెళ్ళు చూపుని బట్టి నడుస్తలేడు, విశ్వాసాన్ని బట్టి నడుస్తున్నాడు, ముమ్మారుగా ప్రార్థిస్తున్నాడు. అనగా కష్టం వైపు తన మనసు కేంద్రీకరించలే, తన చూపు అటు వెళ్ళలేదు, తన తలంపు అటు వెళ్ళలేదు. దాన్ని బట్టి
కలవరపడలేదు. ముమ్మారు యథా ప్రకారంగా అలాగనే ప్రార్థిస్తున్నాడు. సమస్య అతనికి సమస్యగా కనబడతలేదు. వెలుచూపుతో కాక విశ్వాసముతో నడిస్తే నీ సమస్య నీకు సమస్యగా కనబడదు. ప్రియులారా, దేవునికి వాక్యంలో చూస్తే రాజా నీ దృష్టికి నేరము చేసిన వాడిని కాదు కదా. అవును, రాజు ఇందుని గూర్చి అతి సంతోష భర్తుడై దానియేలు గుహలోండి పైకి తీయుడని ఆజ్ఞగా బంట్రౌతులు దానియేలు బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడినందున అతనికి హాని కలగలేదంట. రాజు ఆజ్ఞ ఇచ్చాడు. దానియేలు మీద నింద మోపిన వాడిని, ఆ మనుషులను వారి తోడుకొని వచ్చి సింహము గుహలో పడదోసిరి. వారి కుమారులు వారి భార్యలు పడదోసిరి. వారి గుహ అడుగునకు రాకముందే సింహాల పాలైపోయారంట. సింహాలు వారి ఎముకలను సైతం పగల గొరికినట్టుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. ఎంత అద్భుతమైన కార్యం! దానియేలుకే కీడు కలగలే. దానియేలు ఎందుకు తెలుసా? మరి వెలుచూపును బట్టి నడుస్తలేడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అంతే, దావీదంతే, ప్రియులారా మోషే అలాగే ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈవెన్ దో జీసస్ క్రైస్ట్ భూమి మీద ఉన్నప్పుడు శిష్యులంతా మరి వారితో నా దూరంలో ఉన్నప్పుడు వెలుచూపును బట్టి చూసి వాళ్ళు బెదిరిపోయి మేము నశించిపోచున్నామని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. ఈరోజు మనం శరీరముతో